తెలంగాణ టీచర్స్ యూనియన్ జమ్మికుంట మరియు ఇల్లందకుంట మండల శాఖలు సంయుక్తంగా చేపట్టినటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఉపాధ్యాయులకు విద్యారంగానికి సంబంధించి అనేకమైనటువంటి సమస్యలు, తెలంగాణ రాష్ట్రం కళ సాకారం కాకముందు ఏ సమస్యలు అయితే ఉన్నాయో నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ కళ సాకారమైంది, కానీ ఉపాధ్యాయుల యొక్క సమస్యలన్నీ కూడా దశాబ్ద కాలమైనా కూడా అదేవిధంగా పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా మరి గత ప్రభుత్వం 317 జీవో తీసుకురావడం ద్వారా మరి ఉపాధ్యాయులు చాలామంది స్థానికత కోల్పోయి చాలా ఇబ్బందులకు గురి కావడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము కాస్త ఆ జీవో ద్వారా నష్టపోయినటువంటి ఉపాధ్యాయులలో ముఖ్యంగా స్పౌజ్ ఉపాధ్యాయులకు కానీ మ్యూచువల్ ద్వారా కానీ ఇటీవల కొంతమందికి న్యాయం చేసినటువంటి మాట వాస్తవమే. అయినప్పటికీ కూడా ఇంకా చాలామంది మరి ఉపాధ్యాయులు స్థానికత కోల్పోయి ఉన్నారు. కాబట్టి భవిష్యత్తు లోపల వారందరూ కూడా వారి సొంత జిల్లాలకు వచ్చే విధంగా, వారు కోరుకున్న జిల్లాకు వచ్చే విధంగా పూర్తి స్థాయి లోపల ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి వారికి న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి 2023 జూలై నుంచి రావాల్సినటువంటి పిఆర్సీ, మరి ఇంతవరకు పిఆర్సీ కమిషన్ ఎలాంటి నివేదికను కూడా ప్రభుత్వానికి సబ్మిట్ చేయలేదు. మరి వెంటనే ప్రభుత్వము ఇప్పటికీ 18 మాసాలు ఆలస్యమైంది. కాబట్టి మరి వెంటనే పిఆర్సీ నివేదిక తెప్పించుకొని పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా 40% ఫిట్మెంట్తో పట్టి వెంటనే పిఆర్సీ అమలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా మరి గత దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ సమస్య అలాగే ఉంది. మరి పాఠశాల యొక్క పర్యవేక్షణ కూడా మరి చాలా అంటే ఎంఈఓలు ఇటీవలనే ఎంఎన్ఓలకు ఎంఈఓలుగా మరి బాధ్యతలు అప్పగించినందున మరి స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులను బాధ్యతల నుంచి విముక్తి చేసి పూర్తిగా ఎంఈఓలకే గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి జీవోను మార్చాలని చెప్పి సందర్భంగా మరి తెలంగాణ టీచర్స్ యూనియన్ పక్షాన సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా మరి ఎప్పుడో 2007 ధరలకు అనుగుణంగా మరి ఇప్పుడు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు చెల్లిస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి 2007లో ఉన్నటువంటి రేట్లు 2025వ సంవత్సరం లోపల దాదాపుగా 3 అంతలు పెరిగినాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఈహెచ్ఎస్ కార్డ్స్ అన్న ఇప్పియాలి అమలయ్యే విధంగా, లేదా ఇప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా మెడికల్ రీయింబర్స్మెంట్ ప్యాకేజీలను చెల్లించాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దిశలోపట తెలంగాణ టీచర్స్ యూనియన్ తప్పకుండా రానున్న రోజులలో అవసరమైతే పోరాటం ద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చి మరి మా యొక్క సమస్యలను సాధించడానికి ముందు వరుసలో ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు ఆదర్శన్ రెడ్డి, తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి.